ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను ఆడు పోరా బయటికి. ఏ పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా వామ్మో, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లా ఉన్నానా? బంగులో ఉన్నా. నేను చెప్పరా. ఏదో ఒక యాంగిల్లో ఉన్నాలే. చాలు, ఒక్క యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన ఖాయమయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతావు. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. వాము, ఇదే లెక్క. దీని లిస్ట్ లో లేవా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా, 4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? వెన్ను 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చెడగొట్టలేక. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరం ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. రా. అన్నయ్య, ఎవరు? నాన్నరా? అక్క, మన జై. ఏరా, ఇప్పటికి గుర్తొచ్చావా? మేము అమ్మ రాలేదా?
ఏదో పనుండి కుదరలేదు. వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాట తీసి చెడుగుడాడేస్తారు. నేను చంపు. రే, 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 ఎక్కడికి? ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను వెన్ను. వెన్ను. హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే. అదే పెద్దమావయ్య గారు అబ్బాయి. పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో, పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరమా? నువ్వు రా బావా. ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్స్. ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం. అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మావయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ. 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా. యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా. ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బావుతానా? లవ్వా? అవ్వా! నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. చదవా చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. రోజు ఫోన్ చేస్తుండు. సరే. అబ్బా ఈడొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎటు నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కూర్చోం ఈ ఏంటి? మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తానన్న. అమ్మా వెళ్ళొస్తాను. నల్లనాగులు బావా బాయ్, జాగ్రత్తగా ఉండు. బాయ్. నువ్వు మరీ బావకు అక్కలా ఉన్నావత్తయ్య. మామయ్య ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే.